మదర్ ఫాదర్ ఎక్కడ? తెలియదు. మదర్ ఫాదర్ తెలియదు. నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి ఉంది. ఆమె నాకు తన కొడుకును పోగొట్టుకుంది. ఆ కొడుకు ఈ కొడుకు తోడైంది. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో. ఆ రోజుల్లో ఏం లేవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు అంతా కలర్ఫుల్ సినిమా అయిపోయింది మనకి. నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు ఇవి నలుగురు చెప్పుకునేది కాదు, చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పుకుంటే సిగ్గు, తక్కువ చూపు చూస్తారు అనమాట. అరే ఈ శవాలు తీసేతో ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్లేట్ పట్టుకొని ఆ మధ్యాహ్నం టైంలో అన్నం తిని పోయినప్పుడు కూడా చాలా చిన్న చూపు. ఆ తినేదో ప్లేట్ పట్టుకుని శవాలు తీసేవాడు ఇటుకు వచ్చింది. అలా రోడ్ల పైన అడక్క తిన్నాను, సీసా డబ్బాలు ఏరుకున్నా. అన్నం అంటే తెలియని జీవితం చూసినా. ఆ రోజుల్లో ఆయన అన్న మాట, ఒక ఇజిడా చెప్పిన మాట, శివ నువ్వు ఇది చేసేది కాదు, శివం శవం, నువ్వు చేసే పని వేరే ఉంది అని నన్ను హాస్టల్కి పట్టుకొచ్చి హాస్టల్లో నాకు ఫుడ్ 5 రూపాయలకి నేనే ఇస్తా అని చెప్పినప్పుడు మనిషి ఏదైనా వింత జంతువా తెలియదు. ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడిపోతున్నాను. ఇట్లా పోతే ఇంకా షర్టు పట్టుకొని ఇట్లా గుంజుకొని ఊపిరి బిగబట్టుకొని ఒకరిని అనలేక ఒకరికి చెప్పుకోలేక కాలుతున్న కట్టేరా చచ్చే నాడు నీ చెలి. కేటీఆర్ గారికి నేను రుణపడి ఉన్నా. నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు కేటీఆర్ గారు డైరెక్ట్గా స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాను. కట్టమైసమ్మ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ఒక పాము ఉంది. కట్టమైసమ్మ దగ్గర తెల్లనాగు ఉంది. తెల్లనాగు అది ఎప్పుడు గుళ్ళకి పోతుందో ఎప్పుడు బయటకు వస్తుందో దానికే తెలుసు, కానీ తెల్లనాగు ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం కూడా ఆ తల్లి కట్టమైసమ్మ. ఎందుకంటే కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. ఇక నా బతుకంతా ఆ టైం వల్ల సీగులు తీసుకోవాలి, చువ్వలు అన్నీ ఏరుకోవాలి, ఏదో ఉన్న గడుకో లేని గడుకో తినాలి. నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు గజయితగాడు ట్యాంక్ బండ్లో కొన్ని వేల మృతదేహాలను బయటకు తీసుకొచ్చి కొన్ని వందల ప్రాణాలను కాపాడిన ట్యాంక్ బండ్ శివ మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలో మాట్లాడదాం. శివన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా బ్రదర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ వీడియోస్ చూస్తున్నాము. సో మనం కూడా మన సెన్సిటివి సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అసలు మేమే అక్కడికి వద్దాం అనుకున్నాము, కానీ స్టూడియోలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రజెంట్ ఎట్లుందన్న? ఏముందన్న, అందరూ బాగున్నట్టే మనం బాగున్నాం. ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ట్యాంక్ బండ్ లో? ఎక్కువైపోయింది. 25 సంవత్సరాలు ఇప్పుడు అంటే వాటర్లో వరకు స్టార్ట్ చేయడం. అంతకుముందు చిన్న ఉన్నప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటూ అక్కడ మా లైఫ్ అలా తెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వరకు మృతదేహాలు, కొన్ని వేల మృతదేహాలు తీసినారు. ఎన్ని వేలు తీస్తుండొచ్చు ఇప్పటి వరకు? అన్న శివం అనేది ఒక కడుపు పట్టినంత ఎంత తింటామో ఆపద వచ్చిన కాడ మనం పోతాం. ఆపద వచ్చినా మనం ఏం చేస్తాం, వర్క్ చేస్తాం. ఆ రోజుల్లో ఏం లేవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు అంతా కలర్ఫుల్ సినిమా అయిపోయింది మనకి. నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు ఇవి నలుగురు చెప్పుకునేది కాదు, చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పదని ఏంటంటే సమాజంలోకి ఇప్పుడు మనము ఎట్లుందంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ ప్రాపర్టీ కావాలనే ఆశ పెరిగిపోయింది జనాలకి. ఓకే, దాంట్లోనే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఆ ప్రకారంగా చనిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా నా దృష్టిలోకి వచ్చిన వారికి రోడ్డు మీద ఫుట్పాత్ మీద చనిపోయిన వాళ్ళని, ఇళ్ళల్లో కొట్లాడి హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళని, రైల్వే ట్రాక్ పైన పడ్డ వాళ్ళని, వాటర్లో ఆ ప్రమాదం శాతం పడిపోయిన వాళ్ళని, ఏ బావులలో చెరువులలో పడ్డా కూడా అక్కడ మన చోట అయితే లేదు. ఆ మూమెంట్లో గజయితాలను పిలవండి అన్నప్పుడు కంట్రోల్లో మీకు ఫోన్ చేసి 100 కొడితే ఇట్లా లేక్ పోలీస్ స్టేషన్ కాల్ వస్తే ఆ ప్రకారం ఎక్కడెక్కడికో అంటే తెలంగాణ ఏపీ ప్రభుత్వం అంటే మనకు ఏడ అవసరం ఉంటే అటు పోయి వెళ్ళిపోవాలి. అలా చేసిన డెడ్ బాడీలు నాకు లెక్కలేదు. డబ్బులు ఇస్తారా అట్లా పోయి తీసినందుకు? అన్న మేము డబ్బులు ఇస్తారా అంటే మా ఖర్చులు పోవడానికి వాళ్ళు తీసుకెళ్తారు. కానీ మీరు బతకాలి కదా, మరీ సమాజ సేవ చేసినా కూడా మీరు ఉన్నతమైన స్థితిలో లేరు కదా. అది ప్రజలు గుర్తించాలన్న. ప్రజల కన్నా ముఖ్యంగా
ప్రభుత్వము, నాయకులు, అధికారులు గుర్తించారు. ప్రజలు ఇచ్చిన తీర్పులే కదా ఇవన్నీ. నాయకులు ఎక్కడి నుంచి ప్రజలు చెప్తేనే ఆ తీర్పుని బట్టి నా ఎంచుకున్న దేవుళ్ళు. మీ సేవా కార్యక్రమాలు చూసి సోను సూద్ కూడా వచ్చి ఒక అంబులెన్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఏమన్నారు సోను సూద్ గారు, ఏమన్నారు వచ్చి? అన్న, సోను సూద్ అనేది ఒక గొప్ప వ్యక్తి, మనసున్న మానవుడు. యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. ఎందుకంటే మనలో ఒకడు ఒక్కొక్క మెట్టు ఎదిగి కష్టాలను చూసి ముందరికి వచ్చి మనకు ఈ జనరేషన్కి ఒక మహమ్మారి అంటే చెప్పుకునే స్థాయి కంటే మీ ఫీల్డ్లో ఏం జరిగింది దేశం కోసం అని చెప్పుకుంటే ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే మాకు అంటూ ఏదో తుఫాన్ వచ్చింది, ఏదో పెద్ద పెద్ద భయంకరంగా జరిగినది అని చెప్పుకోవడానికి కారణం మనకి మన తెలంగాణనే అనకుండా యావత్తు ప్రపంచం అంతా కరోనా అనే మహమ్మారి మనకు వచ్చింది. ఆ మూమెంట్లో ఆయన చిన్న చిన్న కష్టాలు చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి, ఒక విలన్, ఒక సైడ్ పాత్రలు చేసుకుని వచ్చిన వ్యక్తి. నేను సార్కి సూపర్ మూవీలో నేను కొద్దిగా అంటే మూవీలలో నేను ట్రై చేసుకుంటున్నాను లైఫ్లో. అది ఏ మనిషి అయిన తర్వాత కష్టపడాలి, నాకు కూడా ఆకలి ఉంది, నేను కూడా ఏదో పని చేయాలి. నేను డెడ్ బాడీలు తీస్తే నా పిల్లలు బతికించుకోలేను. ఎవరైనా పిలిస్తే అన్నకి ఇట్లా పలానా దగ్గర షూటింగ్ ఏంటంటే షూటింగ్ సీను అని చెప్పేసి బౌన్సర్ ఉన్నాడు అనమాట. ఆ బౌన్సరు మొన్న త్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయేవాడు బ్రతికిండు. అలాంటి వ్యక్తి పరిచయం వల్ల నేను ఈ మూవీస్లలో సైడ్ అంటే ఒక పాత్రలు అవి ఒక ఏమంటారు ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా, ఈ గెటప్ నుంచి విలన్కి మనకి నర్సింగ్ యాదవ్ అన్న ఉండే అప్పుడు చనిపోయింది. ఆయన త్రూగా బాబు నువ్వు బోధ వచ్చారా, నీకు ఏదో నా నుంచి నేను చేస్తా బేటా అని చెప్పేసి ఆయన సినిమాలలో తీసుకెళ్ళి అంటే నా ఖర్చుల మందం. అప్పుడు నేను సార్ని పక్క నిలబడి చూసాను అనమాట. అంటే ట్యాంక్ బండ్ శవాల శివ అనేది సినిమా ఫీల్డ్ ఎవరికి తెలియదు. అంటే వర్క్ పూర్వంగా ఒక ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా, ఒక విలన్ క్యారెక్టర్గా మనం వర్క్ చేసినాం సార్. అప్పటికి కూడా ప్రజలకు ఎవరు తెలియదు శివ ఈ పని చేస్తాడని. అంటే నాకు చెప్పుకుంటే తక్కువ చూపు చూస్తారు అనమాట. అరే ఈ శవాలు తీసేతో ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్లేట్ పట్టుకొని ఆ మధ్యాహ్నం టైంలో అన్నం తిండి పోయినప్పుడు కూడా చాలా చిన్న చూపు. సినిమా ఒకరిది, అన్నం పెట్టే చూస్తుండే భోజనం పెట్టేవాళ్ళన్న. ఓకే, షూటింగ్ కి వెళ్ళినప్పుడు అంటే మీరు వెళ్తేనా మిమ్మల్ని గుర్తుపట్టా అక్కడ జరిగే అంటే మిమ్మల్ని గుర్తుపట్టా లేకపోతే మిమ్మల్ని చూసా? గుర్తుపట్టక కాదన్న, ఆర్టిస్ట్ గా పోయినప్పుడు ఓకే అక్కడ పెట్టే అంటే కొన్ని కష్టాలు అవి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్నప్పుడు వీడు కూడా యాక్టింగ్ చేస్తుండా అంతేనా? అంతే తినేదో ప్లేట్ పట్టుకుని శవాడు ఇటుకు వచ్చింది అని తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటే కొంచెం బాధాకరం అనిపిస్తుంది. నేను అందుకని ముందు మీద అన్న ఇట్లా నేను పలానా మనిషిని అని చెప్పుకునే ఆస్కారం ఇవ్వకుండా నాకంటూ ఒక కెరీర్ కావాలి, నాకంటూ భవిష్యత్తు కావాలి అన్నట్టు. అంటే నా పిల్లలకి కానీ నా భార్యకి కానీ ఇంత అన్నం పెట్టుకోవాలంటే చాలా వీడియోలు నేను చెప్పుకోలేవు ఇవన్నీ. ఈ వీడియోకి ఏం చెప్తున్నా అంటే ప్రేక్షకులను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. కష్టంగానే చెప్పుకోవాలి. సో అట్లా సినిమా వీళ్ళ పరిచయమైనప్పుడు సోను సూద్ గారికి సార్ని అంటే వాళ్ళు ఆర్టిస్టే, మేము ఒక ఆర్టిస్టే. వాళ్ళు విలన్స్ అంటే పక్క తిన్నా కూడా ఇతనే ట్యాంక్ బండ్ షో అనేది తెలియదు వాళ్ళకి. తర్వాత కరోనా వచ్చింది, భయంకరమైన ఎవరు చేయలేని సాహసం చేసిండు. నేను వర్క్ అయింది ట్యాంక్ బండ్లో డెడ్ బాడీ చేయడము. అప్పుడు నాకు BBC న్యూస్ వాళ్ళు రావడము, కరోనాలో NDTV వాళ్ళు రావడము, ఆమె ఒక మేడం పేరు ఉమా ఏమో మేడం ఉంది, ఆమె రావడము. ఇంత పెద్ద అంటే నాకు ఒక కోణంలో కూర్చున్న వీడియోలు. అంతకుముందు నాకు 2015లోనే బండ్లగూడ గణేష్ అన్న అంటే ఆయన ఈటీవీ రిపోర్టర్ అనమాట, విలేకరు. ఆ అన్న చేసిన సహాయం చాలా ఎక్కువ. అదే మూమెంట్ నేను రైస్ ATM అని చెప్పేసి రాము అన్న కరోనాలో నాకు కూడా కష్టాలు వచ్చిన రోజు అది. నాతో పాటు 18 మంది టీం. ఆ 18 మంది మేము మా కుటుంబం మొత్తం 22 మంది 23 మంది ఉంటాం. ఆకలి అంటే ఏందో, చావు అంటే ఏందో, నేను ఎవరికో సాయం చేసేపోయి నేను నాకు కూడా నేను ఇట్లా ఉంటే మనం చచ్చిపోతాం అనే స్థాయికి వచ్చినప్పుడు ఇట్లా మీడియా మిత్రులకి ఆ బండ్లో కూడా గణేష్ అన్నకి ఫోన్ చేసి దోమలు కూడా ఉన్న విలేకరు అంటే నాకు పైన విలేకరు వచ్చినప్పుడు
శివ గారు నీకు ఏదైనా అవసరం ఉంటే ఉమ్. మాకు చెప్పొచ్చు, మీలో మేము ఒకరము, మేము విలేకరులమని చెప్పి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీ మేలు కోరుకుంటున్నాము, నువ్వు చేసే సాహసం ఇంత అంత కాదు అంటే ఆ మూమెంట్లో విలేకరులు దోమలగూడలనే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దాని పక్కన సందులో ఉంటారు వాళ్ళు, వాళ్ళ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు అలా మొత్తం రీచ్ అయిపోయారు ఇక. అంటే సహాయం చేస్తానికి ఇంతమంది నాకు కూడా ఉన్నారని తెలిసిన రోజు అప్పుడు నేను బాగా ఆలోచన చేసిన, అరే అన్నదాతలు ఇంకా బతికే ఉన్నారు, ఉమ్. నాకున్నది అంబులెన్స్. ఓకే. అంటే నాకు ఇప్పుడు మన స్టూడియో బ్యాక్ సైడ్ అప్సరా స్టేషనరీ సామాన్లు అమ్మేది ఉంది, ఓకే. పంజాగుట్ట బ్యాక్ సైడ్లో ఉమ్. అప్సరా ఆఫీస్ ఉంది. వాళ్ళందరూ అంటే ట్యాంక్ మోడ్లో కొన్ని తెలియని రహస్యాలు ఇవి ఉమ్. ప్రజలకు తెలియాలి, ట్యాంక్ బండ్ షో కోసం ఇది తెలియాలి. అంటే ఈ ఈ ఇన్ని రోజులు చెప్పండి, ఈరోజు ఏం చెప్తున్నా అంటే నాకు అవకాశం రాలేదు చెప్పడానికి. ఆ అవసరాలు ఎందుకు చెప్తున్నారంటే నాకంటే ముందు గజయితగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఫేస్ చేశారు, కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. అంటే అప్పుడు తక్కువ బడ్జెట్ తక్కువ సంతారం, కానీ సేమ్ సావులు సేమ్ శవాలే, సేమ్ శవాలు, తినేదంతా తిండేదే, కానీ ఇంత ఖర్చులు లేవు అప్పుడు. అయినా కూడా వాళ్ళు అట్లా దొబ్బేసి వాళ్ళకి ఏదైతే జరిగిందో అన్యాయం నాకు కూడా ఇప్పటికీ అదే అన్యాయమే. కానీ ఏంటంటే కేటీఆర్ ప్రభుత్వం అంటే ప్రజలందరికీ గుర్తించి శివకి ఏదైనా సహాయం చేయండి, శివ అక్కడనే ఉంటుండు, తన పిల్లలతో పాటు ఉంటుండని మీడియా మిత్రులందరూ నాకు ఒక సపోర్ట్ ఇవ్వడం, ఒక బాండ్గా నాకు నిలబడము, ఆ బాండ్ అనేది దేశమంతా వ్యాపించి ఒక కరోనా ఎట్లా వ్యాపించిందో నా గురించి ప్రతి ఒక్కరు ఆదరించి నిజంగా కేటీఆర్ గారికి నేను రుణపడి ఉన్నా. ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఖాళీగా కూర్చొని చూసే వీడియోలు కూడా నా కష్టాన్ని గుర్తించి వాళ్ళు నా ప్రతిఫలాన్ని గుర్తించి శివ ఇంత కష్టపడుతుండు వానికి ఏదైనా మీ ప్రభుత్వం గుర్తించి ఏదైనా చేయండి అన్నప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్గా స్పందించి ఏం చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అన్న, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. కానీ ఒకవేళ లేదు జీవనోపాధి లేదు. ఇక నా బతుకంతా ఆ ట్యాంక్ వల్ల సీగులు తీసుకోవాలి, చువ్వలు అన్నీ ఏరుకోవాలి, ఏదో ఉన్న గడుకో లేని గడుకో తినాలి. అంటే నాకు బయట అడగడం ఇష్టం లేదు, నేను కష్టపడ్డా నాకు ఇవ్వండి అనడం నాకు ఇష్టం లేదు. నాకు ఉన్న దాంట్లోనే చదువుకుంటా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఆ చేసే గుణం ఉన్నవాడు బయట చెప్పుకోవడం ధర్మం కాదు. అమ్మ అడగంది అన్నం పెట్టదని చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవ్వదో నాకైతే తెలియదు. వారిని అయినా నేను కష్టాలు చూస్తూ వచ్చిన వాడిని. నా కష్టం ప్రజలు గుర్తించి రోడ్డు పైన నా చలి వాన ఎండ మొత్తం చూసి ఆ దోమలకి ఆ వాసనకి ఆ డ్రైనేజ్ నీళ్ళల్లో ఎట్లా పనిచేస్తున్నాడు ఈయన, దేనికోసం చేస్తున్నాడు. నేను కూడా అఫీషియల్గా బతకొచ్చు, కూలి రోజు అడ్డమైన కూలి పోతే నాకు రోజుకు 500 1000 రూపాయలు, ఒక 600 700 వస్తాయి. ఎలక్ట్రీషియన్, ప్లంబరో, మెకానిక్ రోడ్డు మీద మట్టి ఎత్తిపోయినా డబ్బులు ఇస్తాను. కానీ డబ్బు వెనుక నేను పడలే, నాకు డబ్బు ఆ డబ్బు నాకు అవుతుందిలే, అది నేను బ్రతికేందుకు డబ్బు. అది ఎక్కడన్నా మీది ప్రాపర్ ఎక్కడ? నాకేం లేదు, నేనంటే ఎప్పటికి 24 గంటలు చిన్న ఉన్న. మదర్ ఫాదర్ ఎక్కడ? తెలియదు. మదర్ ఫాదర్ తెలియదు. నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి ఉంది, ఆ తల్లి పేరు మల్లేశ్వరమ్మ, తన గ్రామం వచ్చేసి కర్నూలు జిల్లా. ఆమె నాకు తన కొడుకును పోగొట్టుకుంది, ఆ కొడుకుకు ఈ కొడుకు తోడైండు. నలుగురికి ఏదో చేయాలనుకున్న సాహసం ఆ తల్లి పెట్టిన పట్టెడన్నం గర్భంలో దాచుకొని ఈ బిడ్డకి కొంగు కప్పి పెట్టిన అన్నం తిన్నా. కాబట్టి ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఏ రోజుకైనా ఈరోజు చూసే ప్రతి ఒక్కరి గుండెలో ట్యాంక్ బండ్ శివ అన్న. ట్యాంక్ బండ్ పైన కోసం ఫస్ట్ మొదటి పేరు ఏమంటారు, ఇక్కడ శివ ఉంటాడని. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేసే పనులు ఇవి. అమ్మాయి ఎవరో తెలియదు అసలు, నాకు అమ్మ నాకు తెలియదు అన్న, కానీ విలువలు నాకు తెలుసు. నాకు ఇచ్చేటందుకు నాకు ఎవరు లేరు, నేను ఎవరికి ఏదలుచుకోలేదు. నేను ఇస్తుంది మీ అందరి కోసం. నాలో ఈ శరీరం మాత్రమే మీకోసం ఏదో చేయాలి. చిన్నప్పుడు బాధపడ్డరా? మీకు తెలియచ్చినోడా? అమ్మ లేదు నాన్న లేదు అని కొంతమంది. ఇప్పుడు నేను పంజాగుట్టలో ఉన్నా, ఈ స్టూడియోలో ఉన్నా కదా, ఈయననే ఉంటా. నువ్వు పలానా దగ్గర పోయి శివన్న నేను ఇక్కడ ఉన్నా అంటే నీ పక్కన ఏముందో వస్తువు గురించి చెప్తా నేను. అలా రోడ్ల పైన అడక్క తిన్నాను నేను, సీసా డబ్బాలు ఏరుకున్నా. అన్నం అంటే తెలియని జీవితం చూసిన, దోమలకి ఈగలకి అది చెప్పుకున్నాను కదన్నా, మనుషుల్ని మోసం చేయాలి. డబ్బాలు ఏరుకున్నారు, కడుపు తిప్పలేదన్నా.
ఇదే కిమ్స్ హాస్పిటల్, కిమ్సే కదా నిమ్స్ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి లోపల బొక్కల దవాఖాన కూడా ఉంది లోపల. ఆ బొక్కల దవాఖానలో ఖైరతాబాద్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళు బ్రతుండే. అందులో చాలా వరకు నేను తప్పు ట్రాక్లో పోనికి మస్తు తోవలు వచ్చినాయి. అవును, వస్తాయి. కానీ ఇవాళ రేపు అమ్మాయి ఉంటేనే తప్పు ట్రాక్ లో పోతున్నారు. అసలు మీరు అమ్మాయి లేకుండా ఒక కరెక్ట్ ట్రాక్ లో పోయి కొన్ని వేల మంది మెచ్చుకునే పొజిషన్లు ఉన్నారన్న, బాధపడాల్సిన అవసరం లేదు. అంటే నా బాధపడాలంటే నాలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రపంచం మీద వాళ్ళకి తెలియదు. ఈ నేరాలు ఘోరాలు జరగాల్సిన అవసరం లే, వాళ్ళు కష్టపడేట అంటారు కదా, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా ఆ లైఫ్ నీకు ఒక లోపల గోల్ ఉంటుంది, ఒక కృషి ఉంటుంది. ఆ కృషి వస్తుంది మనకి, కానీ అది గుర్తించాలి. అది కరెక్ట్ పట్టుకుంటే దానిపైన మన జీవితం అనేది ముందర పోతుంది. అది వచ్చినా కూడా తాగి తందనాడి పెన్నాలను కొట్టుకుంటా, అప్పులు చేసుకుంటా, దోస్తులను మోసం చేసుకుంటా, ఆడ ఈడ, ఇది కాదు జీవితం. సో ఇప్పుడు నువ్వు అన్నావు కష్టపడి మా అమ్మాయి నేను గోల్డ్ కొనిచ్చినది చెప్పుకోవడానికి బాగుంది, అది ఎన్నాళ్ళు ఉంటుంది గోల్డ్. అదే నువ్వు బాగా బతికి పైనకి పోతే నా కొడుకు బాగున్నాడు, నాకు అది జాలనైనా, నా కడుపులో పుట్టినందుకు నువ్వు ఈ స్థాయిలో ఉన్నదురు, నాకు అది జాలు అంటది. అదే ఆమెకి 1000 కోట్ల ఆస్తి, కనపడేది ఏదో తీసుకొచ్చేస్తే మాయమైపోతున్నా. ఇవన్నీ ఉంటాయా? ఇది వచ్చినాక సగం జీవితాలు సగం. మనం మంచిగా అయితే వాళ్ళు సంతోషిస్తారు. కరెక్ట్. అంతమించి ఇంకోటి ఏం అడగదమ్మా. మీకు నిజంగా అమ్మ నాయన ఉంటే మీరు చేసే పని చూసి వాళ్ళు చాలా చాలా సంతోషిస్తుంది. చూసి కాదు, ఆల్రెడీ ప్రతి ఒక్క తల్లి నా తల్లి. వాళ్ళ కడుపులో పుట్టకపోయినా నన్ను తల్లిలాగా చూస్తారు, ఒక అన్నలాగా నన్ను ఆదరిస్తారు, ఒక తమ్ముళ్ళగా ఆదరిస్తారు. ట్యాంక్ బండ్ పైనకి వచ్చి అన్న ఇదిగో ఒక 100, అన్న ఒక 200, డబ్బుని వీళ్ళకి కట్టు, నాకు డబ్బు ఇచ్చి దూరం చేసుకోవద్దు. నాకు అది ప్రజలు అదే చెప్తాను, నాకు వచ్చి నా దగ్గరకు వచ్చి డబ్బు ఇట్లు ఇస్తా అంటే నాకు తీసుకోవద్దు. ఎందుకంటే శివ కష్టపడేది మీకోసం, మీ అందరి కోసం, నా అనుకుని నేను చేస్తున్నా. డబ్బు ఇచ్చి నన్ను దూరం చేయొద్దు. అలా నాకు సోను సూద్ గారికి ఎక్కువ దగ్గర కూడానికి కారణం కూడా ఏంది, నేను చేసే సేవలు. మీరు అడిగిన పాయింట్ అక్కడక్కడ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే సోను సూద్ గారు ఒక గొప్ప మనిషి. నేను చేసే సేవలకి ఆయనకి ఎందుకు ఇంత దగ్గర గడుచుకున్నామంటే, ఆయన కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టలే. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఆదుకున్నాడని ఒక మంచి ఆస్తులు అమ్మి కూడా పెట్టడం మనిషి. ఇలాంటి మనిషికి మనం ఏమి ఇస్తే బాగుంటుంది? తెలంగాణ ప్రభుత్వంగా పిలిచి శాలువ కప్పినంత మాత్రంలో అది గొప్పతనం కాదు. ఆయన గాడ్ గిఫ్ట్. అంటే నేను చేసే సేవ శవాలు తీయడమే. ఈ శవాల కోసం ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అన్నకు ఒక 500, ఒక 200, ఒక 1000, ఒక 10,000, 5,000, ఎక్కడనో ఖత్తర్లో పని చేసుకునే వాళ్ళు, భార్య పిల్లల్ని వదులుకొని ఎక్కడో పని చేసేవాళ్ళు, గల్ఫ్లో అందరూ నాకు తెలియదు. నేను వీడియోలో అయితే నాకు ఫోన్ చేసి శివన్న మేము ఇట్లా గల్ఫ్లో ఉంటామన్నా అంటే, మామూలుగా దుబాయ్ పోతారు అక్కడ అదే ఐడియా ఉంది. ఈ గల్ఫ్ అంటే తెలియదు మనకి. అప్పుడు విని వాళ్ళు చేసే కష్టంలోకి వెళ్ళి ఒక ఆ డాలర్ల రూపంలో, ఆ దానాల రూపం ఏదో అన్నా మీకు వేసినాం. నాంపల్లి ఏకనారం అది రౌండ్ మసీద్ ఉంటుంది, ఆడికి పోయి ఇవి నువ్వు చెప్తే వాళ్ళు నీకు డబ్బులు, హైదరాబాద్ డబ్బులు ఇస్తాను అంటే, ఆ డబ్బులన్నీ పోగేసి నాకు నేనుగా ఒక అంబులెన్స్ కొని దానికి సోను సూద్ అంబులెన్స్ అని నామజయం పెట్టి సార్ పేరు పెట్టి సార్ని పిలిపిస్తే ఆయన ఇమ్మీడియట్లీ నేనే మిమ్మల్ని కలవాలనుకున్నా, మీరు నాకు ఇలా అని చెప్పి ఆయన ఎక్కడ వెనక ముందు చూడలే. 15 ఆగస్టు రావడము, దాన్ని ఇనాగ్రేషన్ చేయడము మా డిపార్ట్మెంట్ త్రూగా. ఎందుకంటే మా లేక్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా ట్యాంక్ బండ్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ ఇంకా గుర్తించాలి, లేక్కి చాలా కావాలి. అవి సదుపాయాలు తీసుకొచ్చిన రోజే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మన వంతు సాయము ప్రజలు నాకు సాయం చేసిన ఆ డబ్బును కూడా నేను వృధా చేయకుండా ఈ రూపంగా నడిపిస్తున్నాను. రైట్. అలాగే మీరు ఎప్పటి నుంచి ఈత కొట్టడం స్టార్ట్ చేసినారు? అన్న నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తున్నాను. నేను 6 ఏళ్ళ బాబు ఉన్నప్పుడే ఒక అనాథగా రోడ్డు పైనకి వచ్చిన. ఆ రోడ్డు పైన ఒక లావారీస్, అంటే సినిమాలో చూపించే లావారీస్ వేరు, నిజ జీవితంలో ఉన్న ఈ లావారీస్ వేరు. ఈ లావారీస్ కథనే నా జీవిత చరిత్ర. కానీ దీన్ని చాలామంది ఏంటంటే నిలుపుకోలేదు. నాకంటే మంచి మంచి తోపుగాలు ఉన్నారు, నిలుపుకోలేదు. తాగుడికి, ఒక అమ్మాయిల బానిసలో పడిపోయి అలా చాలామంది. సో మీరు ఈత కొడుతూ ఉంటే చిన్నప్పటి నుంచి ఈత కొడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ చనిపోయిన శవాలను తీయడము?
మనిషి ఈత నీకైనా అవసరమే, నాకైనా అవసరమే. నేను నేర్చుకున్న ఈత ఈరోజు ఇలా పనిచేస్తుంది. నేను హుస్సేన్ సాగర్లో, సరూర్ నగర్లో, గండిపేటలో, మన కే సముద్రంలో, అంటే వైజాగ్ బీచ్, ఆ బీచ్లో అంటే ఇది నిలబడ్డ నీళ్ళకి వేరే ఉంటుంది, వాటర్ రన్నింగ్ ఉంటుంది వేరే ఉంటుంది. అలలు వస్తుంటాయి. అలలకి ఎదురీత కొడితే శ్వాస పెరుగుతుంది, దాన్ని తట్టుకోవాలి. అంటే అందరు పోయి అలలు పోయి నిలబడతాం మళ్ళీ, అది కాదు, అందరు అట్లకి వెళ్ళిపోతారు మళ్ళీ. అంటే మనకు కావాల్సినంత స్టామినా పెంచుకోవాలంటే యోగా ఎంత ముఖ్యమో ఈ సాహసానికి అది కూడా అంత ముఖ్యం. సో అలా నా జీవితంలో చెప్తూ. సో ఎప్పుడు ఫస్ట్ మీరు డెడ్ బాడీ శవాన్ని ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో ట్యాంక్ బండ్ లో తీయడం జరిగింది బయటికి? అప్పుడు నాకు 8 ఏళ్ళ పిల్లని ఉంటాను. 8 ఏళ్ళ 8 ఏళ్ళ బాగుంటా. అయితే 8 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు శవాన్ని తీయడం జరిగింది బయటికి? 8 ఏళ్ళ వయసులో తీయడం జరిగింది. అంటే ఎట్లా తెలిసిందంటే శవం ఉంది అని, ఎట్లా ఫస్ట్ డీటెయిల్స్ అది? అన్న నేను ఒక అనాథగా హాస్టల్లో పెరుగుతున్నా. ఆ పెరిగే సమయంలో కొద్దిగా సిద్ధూర్ హాస్టల్ అని చెప్పేసి పిల్లల్ని రోడ్డు పైన అనాథ పిల్లలు పట్టుకుపోయి హాస్టల్లో పెడుతున్నా. హాస్టల్లో నేనున్నా. అక్కడ ఒక 5 రూపాయలు మనం బిల్ పే చేయాలి. ఆ 5 రూపాయలు బిల్ పే చేయాలంటే నేను చెప్పి ఈ పంజాగుట్టలో తిరిగినాను నేను, సీసా డబ్బాలు ఏరియాను అంటే కారణం ఆ హాస్టల్లో 5 రూపాయలు కట్టినప్పుడు తిరిగిన ఈ ఇలాకలన్నీ ఏ గల్లీలో ఏ చెత్తకుండా ఉంది, ఏ గల్లీలో పోతే మెకానిక్ షాపులు ఉంటాయి, ఏ గల్లీలో పోతే బీర్ షాపులు ఉంటాయి, ఏ గల్లీలో పోతే కళ్ళు కంపౌండ్లు ఉంటాయి, ఆడికి పోతేనే కదా ఈ బిచ్చగానికి ఇంత అన్నం దొరుకుతుందని ఆ తిరిగిన కాబట్టి నా మైండ్ పెట్టి అంటే ప్రతి ఒక్క క్షణం ఆ రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అలా 5 రూపాయల కోసం నేను కష్టపడ్డప్పుడు ఒక ఇజిడా నన్ను చేరదీసిండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. రాంగ్ రూట్లో పోవడం పద్ధతి కాదు నాన్న అంటే కొద్దిగా భయపడ్డా. అతను ఏంటంటే అటు మొగ కాదు, అటు ఆడ కాదు, మాట్లాడేది మొగ గొంతు, చూస్తేనేమో ఆడమి లెక్కనే ఉన్నాడు. సో ఆ భయాన్ని అయితే ఆయన నువ్వు చేసేది ఈ పని కాదు, వీళ్ళు ఎప్పటి ఉంటే అది యాక్చువల్ నువ్వు ఇది కాదు, ఇది నీ పని కాదు, నువ్వు చేసే పని వేరే అంటే ఆయన ఏదో అన్న నేను అంత పట్టించుకోలేనప్పుడు అంత ఏదో అంటుండు కదా అన్న, అది ఇదేనేమో అని నేను ఇప్పుడు భావిస్తున్నా. ఆ రోజుల్లో ఆయన అన్న మాట, ఒక ఇజిడా చెప్పిన మాట, శివ నువ్వు ఇది చేసేది కాదు, శవం నువ్వు చేసే పని వేరే ఉంది అని నన్ను హాస్టల్కి పట్టుకొచ్చి హాస్టల్లో నాకు ఫుడ్ 5 రూపాయలకి నేనే ఇస్తా అని చెప్పినప్పుడు ఇంకా నేను బయటకు పోయే పనే లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం నాకు ఖర్చులు ఉంటాయి కదా, 5 10 రూపాయలు 2 రూపాయలు నాకు కావాలి. 5 రూపాయలు అన్నం డబ్బులు అంటే ఆయన ఇస్తారని బాగుంది. అప్పుడు రైల్వే ట్రాక్ పైన, అది లేబర్ అడ్డ, ఖరీదాబాద్ రైల్వే ట్రాక్ పైన కూర్చున్నా. 10 మంది లేబర్స్ వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్లో అనుకోకుండా ఎవరో చనిపోయిన వ్యక్తి శవం, ఇప్పుడు మన అంబేద్కర్ విగ్రహం కొత్తది ఏదో కట్టారో దానికి ఆపోజిట్ గుడి ఉంటుంది. అవును, గుడి ఉంటుంది, రాములవారి గుడి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆ గుడికి బ్యాక్ సైడ్ డెడ్ బాడీ ఉంది. ఓకే, ఆ బాడీ తీసేందుకు పోలీసు వాళ్ళు వచ్చినారు, లేబర్ వచ్చారు. ఆల్మోస్ట్ అక్కడ ఉండే గజయితగాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అంటే మనకెందుకు, ఎవరు తీస్తారో చూద్దాం, అంత దమ్మున్న మొగడు ఎవడొచ్చి తీస్తారో చూద్దాం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. శవం కనబడుతుందా బయటికి? వాటర్ లో కనబడుతుంది? లేదు, నీళ్ళల్లో అంటే బ్యాక్ సైడ్ కనబడుతుంది. అది స్మెల్ తోటి గుర్తించి ఆ పంతులు భక్తులు వాళ్ళు గుర్తించి చెప్పినప్పుడు సైబాబాద్ పోలీసు వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు ఒక మనిషిని తీసుకురావాలంటే వాళ్ళు లేరు, కానీ బయట వాళ్ళైనా కావాలి కదా. అప్పుడు ఈ 2 వ్యక్తులు మా ఖరీదాబాద్ రైల్వే ట్రాక్ కాడికి వచ్చినప్పుడు ఇట్లా బాడీ ఉంది తీయాలంటే వర్క్ పర్పస్మెంట్, అది బయట చెప్పేది కాదు, చెప్పినవారు రారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అలెంబటే ఉన్నా. 2 పోతుంటే నేను కూడా వస్తా, వాళ్ళిద్దరు వాళ్ళే లేబర్ పోతుంటే నేను వస్తాను. యాక్చువల్ నేనేమనుకున్నా, 2 పొలిదోలు తీసుకోపోతారు కదా, పోలీస్ స్టేషన్ చెట్లకి ఇట్లా నీళ్ళు పోయడము, లేదంటే హౌజులు ఉంటే అప్పుడు హౌజులు కడిగిస్తున్నాయి, సిమెంట్ హౌజులు ఉంటుండే, అవి ఇట్లా కడిగడానికి వాటర్ ట్యాంకులు ఏంటంటే పెద్ద మీద చెత్త గిట్లు ఉడిపిస్తారేమో చెట్లకి, ఇట్లా అనుకొని నేను వస్తాను. వాళ్ళు అమ్మడి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. తీరేకాడికి పోతే ఉంది డెడ్ బాడీ తీయాలి. ఆ డెడ్ బాడీ తీయాలంటే వాళ్ళకి రాదు, వాళ్ళు తాగడానికి డబ్బుల కోసం సారాయి ప్యాకెట్ల కోసం వాళ్ళు డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఈత రాదు, నేను అప్పటికే ఈత కానీ నాకు ఈత వస్తుంది, కానీ నేను చిన్నపిల్ల కానీ పోకూడదు. అప్పటికి ట్యాంక్ బండ్ దగ్గర ఈత నేర్చుకున్నారు? అప్పటికే నేను తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడే నేర్చుకున్నాను నేను. సో అలా నా జీవితం ప్రయాణం నా మొదటి డెడ్ బాడీ దాంట్లో. అయితే ఏం చేశారు అయితే? పోయిన వాడికి పోయితే సార్ వాళ్ళు ఉండి తీర్రా బాబు అని వాళ్ళనంటే, మేము బయట ఉన్నదాన్ని తీయడానికి వచ్చినాం సార్, లోపల ఉన్నది ఎవరు తీస్తారా అని చెప్తున్నాను. ఫుట్పాత్ మీద చనిపోయిన వ్యక్తున్నేమో తీసేందుకు వచ్చినాం. జస్ట్ లిఫ్ట్ అంటే
చేస్తాను కొంచెం, కానీ నీళ్ళలో ఇవ్వాలంటే మాకు రాదు సార్, మేము అంత మీద అంటే ఒకటి ఇటు పోతున్నాడు ఒకటి అటు పోతుంది, వాళ్ళని గట్టిగా కూర్చోబెడితే రా సార్ అంటే అప్పుడు నేనన్నా సార్ నేను చేస్తా, నాకు వస్తుంది ఈత వస్తుంది 8 ఏళ్ళకి నేను ఈత వస్తుంది నేను తీసుకొస్తా, కానీ వద్దురా బాబు నువ్వు పిల్లగానే చిన్నదో పెద్దగైతే మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు నన్ను చాలా వరకు బ్రేక్ చేశారు. ఖచ్చితంగా బాడీ తీయాలి, మనుషులు ఎవరు లేరు. అప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒకసారి శాంపిల్కి బట్టలు దెబ్బ ఇక్కడ ఉన్న వాళ్ళు నిలబడితే నేను అక్కడ ధర్మం దుంకి ఈత కొట్టుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చా, అంటే ఆ పక్కనే అట్లా దూకి వచ్చినప్పుడు నాకు వచ్చి ఈత అని చూపించడం అంటే పర్వాలేదు చేస్తాడని నమ్మకం కలిగించి లోపలికి పోయి తీసుకోవాల్సింటే అది మొత్తం కుళ్ళిపోయిన శవం. అది స్మెల్ వస్తుంటే కుళ్ళిపోయి బీభత్సంగా ఉన్నా అసలు అది అనకూడదు, ఇక మనిషి లేదా వింత జంతువా తెలియదు, కానీ ఆ భయంకర ఎన్ని ఫీట్ల లోపల ఉంది పైన తేలింది డీకంపోజ్ అయిపోయిన బాడీ. ఆన్ ద డెడ్ బాడీ అంటే ఫ్రెష్ బాడీ, దానికి ఎంత లోతులైనా పోయి తీసుకురావాలి. ఇది తేలిన బాడీ డీకంపోజ్ అయిపోయింది, దగ్గర ఒక 10-16 రోజుల డెడ్ బాడీ ఉండొచ్చు, 10-16 రోజులు అంటే కుళ్ళిపోయింది. ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడిపోతుంది, ఇట్లా పోతే ఇంకా షర్టు పట్టుకొని ఇట్లా గుంజుకొని ఊపిరి బిగబట్టుకొని ఒకరిని అనలేక ఒకరికి చెప్పుకోలేక ఆ క్షణం నేను మర్చిపోలేని క్షణం నాకు. అది తెచ్చి అట్లా సైడ్కి ఇట్లా దొబ్బి అట్లనే పడిపోయిన కింద, అమ్మ వద్దురా దేవుడు అని, అంటే భగవంతుడు కనబడ్డా నాకు ఈడ తీసుకొచ్చి పక్కన పెట్టేసిన పడిపోయినా వాసన ఊపిరి బిగవట్లేక వాళ్ళకి ఇచ్చేసిరా. అప్పుడు చెప్తా ఈ 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మొత్తం పెద్దవాడిని నేను లేపలేను, గుంజుకొద్ది వరకు నా పని అయింది, మిగిలిన వాళ్ళు చేశారు. అప్పుడు సార్ ఎస్ఐ సార్ ఉండి శబాస్త్రపేట అని చెప్పేసి భుజం తట్టినప్పుడు నాకు అనిపించింది జీవితం అంటే ఒక మనిషి చనిపోతే ఇలా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళని కాపాడిన సిచ్యువేషన్లో చాలా డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్న, కరోనాలో అతనికి 3 చెల్లెళ్ళు, పెద్ద మనిషి ఒక ఉంటాయి, ఆయన కూడా 80-85 చిల్లర ఉంటాయి, ఆయనకి 80-80 చిల్లరనే ఉంటాయి, తక్కువైతే ఉంటుంది. పెద్ద మనిషి ఫస్ట్ కరోనా, రెండో కరోనా 2 సార్లు వచ్చింది కదా, ఆ మూమెంట్లో పొద్దుగాల కూడా కూరగాయలకు పంపిస్తుండే మనకి. ఆ మూమెంట్లో ఆయనకి ఆస్మా ఉంది, టీబీ బీమర్ ఏదో ఉందంట ఆయనకి. ఓకే, రోజు ప్రేమతో చూసే చెల్లెళ్ళు వాళ్ళ గురించి ఈయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ ఆడపిల్లల కోసం వాళ్ళు బాగుండాలని ఈయన పెళ్లి చేసుకోలేదు. ఆ పెద్ద మనిషి నా ఫోటోలో ఉంటాయి. ఆ పెద్ద మనిషి పొద్దుగాల వదిలినప్పుడు ఖైరతాబాద్ లైన్లోకి వెళ్ళి వచ్చి మాకు కొద్దిగా డిస్టెన్స్ దూరంలో మాకు పొద్దుగాల రామకృష్ణ మఠంలో నాకు ఒక 1 టైం అన్నం పెడతారు. అంటే నేను కూడా ఇప్పటికీ ఉపాధి నాకు ఏముందంటే ఒక 1 టైం రామకృష్ణ మఠం భోజనం ఉంది, కట్టమైసమ్మ గుడి కాడికి దావత్లు అయితే వాళ్ళు ఇస్తారు మనకు చిన్న గుడి ఉంది కట్టమైసమ్మ దగ్గరనే, పిల్లల అమ్మవారు ఉంది, ఆ పిల్లల తల్లి గుడికాడ మాకు భోజనం దొబ్బుతున్న సమయంలో ఈ మంచి ఆడొచ్చి కూర్చున్నాడు. మేమెవరో మనకేం అంటే మేము మామూలుగా వెళ్ళిపోతాం కానీ ఎట్లా అనుకున్నాం, మేము అందరం లోపలికి అంటే మామూలుగా లేపాక్షి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధన్ను మన వచ్చి దూకేసాను. ఏమన్నా మా పిల్లలు డాడీ ఎవరో పడ్డాడు అంటారు కదా, దెబ్బ పోయి ఉరికి దూకి తీసి బయట పెడితే నాకు టీబీ బీమార్ అన్ని ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి దగ్గర. నాకు టీబీ బీమార్ ఉన్నప్పుడు నా చెల్లెలను ప్రేమతో చూసుకోరు, కరోనా వచ్చిందని చెప్పేసి నన్ను దూరం చేసారు. ఆయన పడ్డ బాధ, ఆయన చెప్పిన మాటలు ఇక్కడ మర్చిపోలేను. తర్వాత చాలా ప్రేమ కేసులకు సంబంధించి ఈ లవ్ కేసులో కూడా అమ్మాయిలు చాలా మంది వస్తుంటారు కదా, అమ్మాయిల అబ్బాయిలు సూసైడ్. ఒక 10 రోజుల క్రితం అంటే ఈ నెలలోనే 10 రోజుల క్రితం బేగంపేటలో అమ్మాయి, ఆమె పేరు చెప్పడం బాగుండదు కానీ అమ్మాయి పేరు తన జీవితం తన హస్బెండ్ వల్ల చనిపోవడానికి ట్యాంక్మెంట్కి వచ్చింది. తనని పట్టుకుంటే ఏం చెప్తుందంటే ఆమె ఒక మంచి లైఫ్ ఉన్న జీవితం, భర్త కోసం అంటే పిల్లల కోసం, ఒక కొడుకు 10 ఏళ్ళ కొడుకున్న తల్లి కూడా దూకడానికి వచ్చి ఏమమ్మా అంటే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కుతారు, నీవు ఎందుకమ్మా నీకు పరిస్థితి, నీకు ఇప్పుడు ఈ శివన్న లేకపోతే నీ పరిస్థితి ఏంది, ఎత్తుగా శవం రూపంలో పోతుడు తల్లి అంటే. అదే అందుకనే అన్న కొన్ని విషయాలు ఏంటంటే చాలా బాధాకరం, ఆడపిల్లలకే ఎక్కువ ప్రమాదం. కానీ మీరు లేకపోతే చాలా మంది ఇప్పటికీ కొన్ని 100 మంది చనిపోతున్నారు అనుకుంటే. అది నేను దేవుని కాదన్న, అది నా చేతిలో లేదు, భగవంతుని చేతిలో ఉంది. ఆయన కూడా భగవంతుడు శివుడు లేదు, శివం కూడా కుట్టదంటారు కదా. నేను ఆయనతోటి కూడా నా పోరాటం ఏంటంటే నేను శవం, నేను ఇచ్చిన జీవిని నేను తీసుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావు అని. ఆయన నా పైన కూడా ఒకసారి నేను చనిపోయేవాడిని
బ్రతికిన అంటే అట్లా ఎక్కడది అన్నీ ట్యాంక్ ఎక్కడ స్పాట్ ఎక్కడ మేము ఉండేదాన్ని పక్కనే ఏమైంది ఒక అమ్మాయిని కాపాడని పోయినప్పుడు నేను పైన దూకితే మన రాటు దిగింది అనమాట శరీరం. అంటే మీరు చూసుకోరానా అంటే దుంకేటప్పుడు పైన వేరు వాటర్ లోపల వేరు కదా. కానీ దానిలో ఏముందో మనకేం తెలుసా, సీకులు రాళ్ళు రప్పలు సీసపెంకలు లోతులో అంటే గణేశం వేసినప్పుడు ఆ చువ్వలు అనేది కుప్పలు 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 ఉంటాయి. ఆ రాడ్లలో వాళ్ళు దూకిరు, నేను వాళ్ళ కోసం దూకిన. అప్పుడు ఏం లోపడే ఇరిగిపోయినట్టు ఉంటాయి కొన్ని, క్రేన్కి తగిలించినప్పుడు కంప్లీట్ వాళ్ళు తీసి బయట అయ్యారు, ఇరిగిపోయి పడిపోయినట్టు అవిటి గుచ్చుకున్నాను. అట్లా అదే ఒక జీవితం మాది. అర్థం కాదు. ఎక్కువ ఏ స్పాట్ లో వీళ్ళు దుంకుతుంటారు అన్న దానికంటే స్పేస్ ఏం లేదు. నేను ఏదైతే ఉంటున్నానో ఎక్కువగా మీకు వచ్చిన నేనున్న కానీ ఎక్కువ. ఎందుకంటే ఈ దోమలు కూడా, ఈ పిల్లల బండమ్మ, మన అశోక్ నగర్ ఏంటంటే చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ వస్తారన్నమాట, లవర్స్. వాళ్ళు తప్పులు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే సమర్థించుకోలేక తట్టుకోలేక ఏదో వాకింగ్కి మేము వచ్చినాం అన్నట్టుగా లోపల ఇంట్లో రాత్రి అంతా కొట్లాడతారు, తెల్లవారుజామున గిడేస్తారు, బయటకు వస్తారు. ఇట్లా ఆ టైం నేను ఆడు ఉంటా కాబట్టి తీయగలుగుతున్నా. మేము చూడకపోతే శవం రూపంలో తీయాల్సి వస్తుంది. నేనున్న లొకేషన్ డేంజర్ స్పాట్ అది. అక్కడ తడి ఏంటంటే ఎవరైనా దిగుతున్నా ఎవరైనా చూస్తే నడుచుకుంటూ పోయే టైం ఉంటుంది అక్కడ. ఇదేముంది ఇట్లా రైలింగ్ ఎక్కి దూకితే కథం, ఎవరికి కనపడదు. ఇప్పుడు ఒక మంచి వేడిగా ఇట్లా ఎవరుందండి కెమెరాలో చూస్తే క్లియర్గా సీసీ కెమెరా కనపడుతుంది. మీరు ఇల్లు ఆపోజిట్, దాని ఆపోజిట్ పక్కపడిన లెఫ్ట్ రైట్ బడేమియా కబాబు, కట్టమైజమ్మ టెంపుల్, ఇవి మెయిన్ స్పాట్లు అనమాట. వీటిలో ఎక్కువ ప్రమాదం అన్నమాట. ఎందుకంటే డెప్త్ ఎక్కువ, ఈ సూసైడ్లు ఎక్కువ. ఇంతకుముందు మాకు లేక్ పొల్టేషన్ అని మాకు ఉంటుండే, డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అటుపక్క అంబేద్కర్ విగ్రహం సైడు పెద్ద ఖరీదాబాద్ గణేశన్ వేసే దగ్గర వేసినా విగ్రహం కనబడుతుంది పబ్లిక్కి. అవును, లోతు తక్కువ ఉంటుంది అనుకుంటా. అక్కడ 20-30 వినాయకులు కానీ తేలిపోతాయి అంటే కనబడతాయి. మరి మేము ఉండేది వేసా కొద్ది పోతూనే ఉంటాయి లోపలికి. ఇక మీది బార్డర్ లాస్ట్ ఇంకా అది డెడ్ మొత్తం గోడ అంత డెప్త్ ఎక్కువ. ఏదో ఒక రోజు గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి దాన్ని మొత్తం మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఈ ఇల్లు కూడా చనిపోకుండా ఇళ్ళల్లో ఉండి ప్రశాంతంగా సుఖ సంతోషాలు బాగుండాలి అనేది నా మనస్ఫూర్తిగా 1000 కోటి దండాలు. ఏంటంటే నా అన్న ఓ తమ్ముడి రూపంలో మీకు చెప్తున్నది మాట. ఓ తల్లిదండ్రులకి ఏంటంటే అన్న మీరు ఒక మాట, ఇక్కడ చాలా వరకు కూడా శవాలు తీసినా కదా, బాడీలు తీసినప్పుడు మీరు అందులో ట్యాంక్ బండ్లు దుంకినప్పుడు హుస్సేన్ సాగర్ లో కొన్ని దగ్గర పాములు లేకపోతే ఈ క్రొకడైల్స్, ముసలిలు ఇలాంటివి ముసలి ఏమన్నా పాములు ఉంటాయి కదా, పాములు ఉంటాయి. ముసలి పాములు లోపల ఉన్నప్పుడు మీకు ఏమైనా ఎప్పుడైనా హాని కలగడం కానీ? అన్ని దాంట్లో మార్పు చేపలు ఏవేవి ఉంటాయి చెప్పి, క్యాట్ ఫిష్ ఉన్నాయి దాంట్లో. గతంలో 20 ఏళ్ల క్రితము అన్ని రకాల చేపలు ఉన్నాయి దాంట్లో. ఈ మూసినది ఎప్పుడైతే దాంట్లో కలిసిందో, అదే డర్టీ వాటర్ అంటే డైలెట్ ఏదైతే కలిసిందో అందులో వేరే చేప బతకట్లేదు, ఓన్లీ క్యాట్ ఫిష్ మాత్రమే ఉంది. దాని పాములు అంటే మామూలుగా నీరు కట్టలు అవి ఇవన్నీ ఉంటాయి. ఇక కట్టమైసమ్మ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ఒక పాము ఉంది కట్టమైసమ్మ దగ్గర. తెల్లనాగు ఉంది. అది ఎప్పుడు గుళ్ళకి పోతుందో ఎప్పుడు బయటకు వస్తుందో దానికే తెలుసు. కానీ తెల్లనాగు నువ్వు ఉండే బ్రిడ్జ్ కిందనే నేనుండ కదా, కానీ అది ఎప్పుడు పడినప్పుడు వెళ్ళదు. గోడకే ఉంటుంది. అదే గోడకి. ఎందుకంటే నువ్వు చెప్పిన ఒక డెడ్ స్పాట్ అక్కడనే తిరుగుతుంది. తెల్లనాగు ఉంది. అది సేమ్ ఈ టేబుల్ అక్కనే ఉంటుంది. తెల్లనాగు చాలా పవర్ఫుల్ కదన్నా, శ్వేతనాగ్ అంటారు. అదేమో మనకి ఏ నాగ కానీ తెల్లనాగు అవుతుంది. ఇక మామూలు నాగపాములు ఎన్నిసార్లు కనబడ్డది? నా 25 సంవత్సరాల్లో ఒక 4 సార్లు చూసింటాను అంతే. ఎందుకంటే అమ్మవారు కూడా అనుకోవచ్చా? అమ్మవారే. ఆ కట్టమైసమ్మ తల్లిని మొక్కిన ప్రతి ఒక్కరికి కోరుకుంటే కొంగు బంగారం. ఆ తల్లిని నమ్ముకున్న ఎవరైనా సరే పెద్ద అంటే ప్రజలకు ఎవరికి తెలియదు. ఆ కట్టమైసమ్మ కాడికి పెద్ద గొప్ప వాళ్ళు. మొన్న రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం కూడా ఆ తల్లి కట్టమైసమ్మ. ఎందుకంటే రేపో ఎల్లుండో నామినేషన్లు ఉన్నప్పుడు ఆయన అటుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోయిండు, గెలిచిండు, మళ్ళీ వచ్చిండు. చాలా కట్టమైసమ్మ అమ్మవారి కానీ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ పెద్దది. అంటే ఈ కట్టమైసమ్మకి దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే అది కట్టిరో, కుతుబ్ షా వాళ్ళు కట్టిరో, ఆ సమయంలో అంటే నాకు తెలిసిన వరకు తెలియని మళ్ళీ నాకు ఎక్కడ అక్కడ ఆ కట్ట నిర్మాణం చేసేటప్పుడు ఎంతన్న గట్టు కూలిపోతున్నాయి.
ఆ కూలిపోయే సమయంలో ఆ కులిపులిజ మహారాజుకి మన కట్ట నిర్మాణించే అయ్యగారులు ఎవరైతే ఉన్నారో అయ్యగారు ఇక్కడ కట్టమైసమ్మను వెలుపుతూనే ఈ కట్ట నిలబడుతుంది, లేదంటే నువ్వు ఎంత కష్టపడ్డా దీని ఫలితం లేదన్నప్పుడు ఆయన కనకాల కట్టమైసమ్మ అని చెప్పేసి నిలబెట్టిన మరుక్షణమే అంటే ఆ నీళ్లు పారిపోతున్నాయి, ఆ కట్ట కట్టు ఉంటలేదు ఇంకా ఈ తల్లిని నిలబెట్టినాక కట్టు ఉంది, కట్టు నిలబడ్డది. కాబట్టి ఆ తల్లి నీడలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు క్షేమమే కానీ అశుభం లేదన్నమాట. రైట్ అన్న, ధన్యవాదాలు అన్న.